అంటే మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? అంటే ఓన్లీ విలన్ గానే సి చేస్తారా? యాజ్ అన్ ఆర్టిస్ట్ ఎమోషనల్ అన్నీ అన్నీ ఉండాలి. ఈ హ్మ్. లుక్ మీద ఉన్నా కాబట్టి హ్మ్. నేను విలన్ అనేది రోల్స్ వస్తున్నాయి, కానీ ఇది తీస్తే నార్మలే ఉంటుంది. అవును. దేవరా చేసేటప్పుడు శర్మ గారు అన్నారు, అదే ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ మన సర్కార్, ఇది ఉంటే నువ్వు ఒకే టైప్ వస్తుంది కదా ఆర్టిస్ట్, నువ్వు ఎన్ఎస్డి నుండి వచ్చినప్పుడు ఇది ఉండకూడదు అంటే, మామూలుగా యాక్టింగ్ అప్పుడు మనం ఇవి ఏది ఉంచకూడదు. ఆహా! డైరెక్టర్ గారు మనల్ని ఏదనుకుంటారో దానికి తగ్గట్టు ఆయనే చేసుకుంటాడు, ఇవేమి ఉండొద్దు మనకు. అవును. సో ఇది ఆయన అడిగినాడు ఎందుకు అంటే, సార్ తీసేస్తా, అదేదో కంటిన్యూషన్ ఉందని ఆపిన సార్, బట్ ఓకే. అన్నిట్లో పోవాలని ఉంది నాకని, హ్మ్. అన్నీ చేయాలనే ఉంది నాకు. ఓకే. ఈ ఇది ఉండడానికి కారణం, కరోనా వచ్చినప్పుడు కటింగ్ షాప్లో పోతే వస్తుందని వదిలేసినాం. ఆహా! సో ఇది లుక్ వచ్చింది, ఓకే. తీద్దాం అనుకొని షాప్ పోతూ ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేసినప్పుడు, అను మన బోయపాటి సీన్ గారి ఆఫీస్లో ఉన్నా, ఓసారి రా నేను సార్ని కల్పిస్తా అంటే పోయినా. బోయపాటి సీన్ గారు ఈ లుక్ చూసి, బాగుంది, అప్పుడు తను అఖండ చేస్తుండు, అఖండకు నేను వాడుకుంటూ ఉండని అన్నాడు. ఓహ్! సరే వాడుకోలేదు కానీ, బట్ ఆ డైలాగ్ నాకు నచ్చింది. ఓహో ఇదేదో అవునా? వెరైటీగా ఉన్నా, అవునా? నేను వీళ్ళకు ఇండస్ట్రీకి కొద్దిగా క్యాచీగా ఉన్నట్టున్నా అని ఉంచిన అంతే. దాని మీద ఇప్పుడు వరుసగా వచ్చినాయి. లేదు ఓహో! ఇంతకుముందు ఇదేం లేవు, అంతా నార్మల్ క్లీన్ షేవ్ తోటి ఉండే. ఓకే. సో అదే. అందుకని ఇప్పుడు ఇది తీసేస్తే దెన్ ఐ కెన్ గో ఫర్ ఎనీథింగ్. నాకంటే అవును. ఉంది, అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంది. చే ఇది ఉంటే మనం ఒక జోనర్కే పరిమితం అవుతుంది, కొన్ని కూడా లేదు, ఒకటే జోనర్, అవును. విలన్ విలను రైట్ హ్యాండ్ అంతే అంతే. అట్లా. బట్ ఐ ఐ ప్రిఫర్ అన్నీ చేయాలని. ఆర్టిస్ట్గా అన్నీ చేయకపోతే వేస్ట్గా, యాహ్! ఆర్టిస్టే కాదు, అవును. క్యారెక్టర్లు ప్రతి క్యారెక్టర్ చేస్తేనే, ప్రూవ్ చేసుకుంటేనే నువ్వు ఆర్టిస్టు. అవును. ఒకటే విలన్ ఉంటే ఇంక అదంతే. సార్ నర్సింగ్ యాదవ్ గారు, ఆ, మొన్న పోయిన సీనియర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకటేష్ గారు, ఒక జోనర్ అట్లే ఉంటారు వాళ్ళు. అవును. అది కాకుండా అన్ని జోనర్లు అన్ని ఉండాలని నాకు. జోనర్‌లో చేయాలని ఉంది. సార్ మీరు ఇన్‌స్పిరేషన్ ప్రకాష్ రాజ్ గారు, మీన్స్ రఘువరన్ గారు ఇలా చెప్పారు కదా! సో, ఆళ్ళ నుంచి ఇన్‌స్పిరేషన్‌గా ఒక ఒక పాయింట్ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? ఫస్ట్ రఘువరన్ గారి గురించి చెప్తా. హ్మ్. తను ఒక క్యారెక్టర్ని అనుకుంటే ఆ క్యారెక్టర్ స్వభావం నుండి ఎప్పుడు బయటికి రాదు. హ్మ్. ఇది అంతా మెథడ్ ఆఫ్ యాక్టింగ్. వాళ్ళు ఆ క్యారెక్టర్ని అనుకుంటే అదే క్యారెక్టర్ మీద ఉన్నారు. అవును. మీరు మొన్న ఏదో శివ 25 ఇయర్స్ తర్వాత ఒక అయింది, అప్పుడు ఇంటర్వ్యూలో మన డైరెక్టర్గా ఆర్జీవి గారు చెప్పినారు, గొల్లపూడి మారుతిరావు గారిని చంపే క్యారెక్టర్లో, చంపే సీన్లో హ్మ్. రఘువరన్ గారు ఆ క్యారెక్టర్ను ఊహించుకొని ఆయన ఎట్లా చంపాలన్నట్టు చూసుకుంటే తిరుగుతూ ఉన్నట్ట అటు ఓహో! ఇటు. అది గొల్లపూడి మారుతిరావు గారు ఇండస్ట్రీలో ఎన్ని ఏండ్లు ఉండి అవును. కూడా ఆయన గుర్తించలేకపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే, ఈయన నన్ను గ్యారంటీ రియాలిటీ కోసం చంపేస్తాడు, ఓహ్! అంత భయంతో అవునా? ఆర్జీవి గారిని పిలిచి, మీరు చాలా మంది చూసే ఉంటారు అది, ఆ! ఆర్జీవి గారిని పిలిచి నేను వాడు ఉంటారు. సో ఆ! అదేంటంటే మెథడ్ ఆఫ్ యాక్టింగ్. నువ్వు ఆ ఓకే. క్యారెక్టర్లు ఉన్నావు, ఆ క్రూరత్వం ఉంది అంటే ఇంక హ్మ్. అంతే ఉండాలి. అవును. ఈ సేమ్ మన ప్రకాష్ రాజు గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ ఉంటే తనలో ముఖ కవలికలు మొత్తం మారిపోతాయి, అవును. సింపుల్ ఉంటాడు. అదే సైకో ఉంటే అదొక టైప్ ఉంటుంది. అవును. సో అది అది మనం ఫస్ట్ చూసి అబ్బాయి ఇది భలే చేస్తుండే అన్న ఫీలింగ్ ఉండే. తర్వాత అదే. ఈ యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు చేసిర్రు, వాళ్ళు ఎట్లా చేశారని తెలిసింది అది. సో ఓకే. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఇప్పుడు ఈ మాత్రం నిలబడ్డా అంటే బికాస్ ఆఫ్ దట్, ఆ కోర్స్ వల్ల, ఆ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ వల్లనే. ఓకే. బికాజ్ ఆ క్యారెక్టర్లో ఉన్నందుకు నాకు వస్తుంది, కానీ నేను క్యారెక్టర్ రాకుండా అటు ఇటు నా మనసు అటు ఇటు పోయినా కానీ, ఆ ఫీలింగ్ కనపడకపోయినా కానీ నేను ఉండేటోని కాదు. అది ఇప్పుడు బెంగుళూరులో చెప్పారు కదా! ఎన్‌డీఏనా సంథింగ్ ఏదో. ఎన్ఎస్డి ఎన్‌ఎస్‌టీ. అది థియేటర్ ప్లేనా? ఐ మీన్ డ్రామాస్ అన్నీ చేస్తారు కదా! అది యాక్టింగ్ కోర్స్, అది యాక్టింగ్ కోర్సా? యాక్టింగ్ కోర్స్. ఓకే. మనం అప్లై చేసుకుంటే హ్మ్. ఎంతోమంది అప్లై చేస్తారు, సంవత్సరానికి 35 మెంబర్స్ని తీసుకుంటారు. ఓహ్! నాకు తెలిసి షారుఖ్ ఖాన్ గారు 5 టైమ్స్ 3 టైమ్స్ ట్రై చేసినాడు, ఓహో! ఇర్ఫాన్ ఖాన్ గారు చేసినాడు. సో అట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ యొక్క
ఆ ఫుడ్ తిన్నా కాబట్టి అంటే ఆ నటన ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ బ్లెస్డ్ బికాజ్ నాకు అది ఏం తెలీదు. అవును సార్. యాక్చువల్గా ఎంతోమంది పోరాడితే కాదు అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆ కోర్సును ఆయన అంటే తను అన్నీ కొత్త కొత్త ఇన్వెంట్ చేసినట్టు అవును. ఏదో మరి ఎందుకు చేయాలనుకుంటూ తెలుగు యూనివర్సిటీ వారితో కలిసి ప్లస్ ఈ టీవీ అండ్ టెలివిజన్ టీవీ మూవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి కలిసి ఆ ప్రోగ్రామ్ పెట్టిండు. అసలు గవర్నమెంట్కి అది అవసరమే లేదు, అవును. బట్ పెట్టిండు. ఏదో నా కోసం పెట్టినట్టు అనిపించింది నాకు, బికాజ్ ఐ డోంట్ నో. అందులో దీక్షితులు గారు అని ఉండే, చాట్ల శ్రీరాములు గారు ఉండే, ఎంవి రఘు గారు అని ఉండే, ఓ వెరీ ఫేమస్ పీపుల్. వాళ్ళ దృష్టిలో పడి యాక్చువల్గా వాళ్ళే సెలెక్ట్ చేసినప్పుడు చూసి నీ ఫేస్ ఇండస్ట్రీకి పని కోసం నువ్వు దానికే పుట్టినావు అని వాళ్ళు నన్ను స్పెషల్గా ఎందుకంటే బ్యాచ్లో ఎవరినో ఒకళ్ళు వాళ్ళు చూస్ చేసుకుంటారు వీడు పనికి వస్తాడని. వాజ్ బ్లెస్డ్. ఆ టీంలో నన్ను తీసుకున్నారు. తీసుకొని స్పెషల్గా చెప్పి అప్పుడున్న కొంత డైరెక్టర్లను కూడా తీసుకొచ్చి యాక్టింగ్ చేసేటప్పుడు చూపెట్టి ఆ కోర్సు అదంతా చెప్పి ఆ బుక్స్ మన యాక్టింగ్ సంబంధించి బైబిల్ అంటే an actor prepares అని ఉంటుంది, స్టాన్లెస్ కోవి అని రష్యన్ డైరెక్టర్ రాస్తాడు. ఇట్ వాజ్ వెరీ ఫేమస్. ఆర్టిస్ట్ అంటే ఆ బుక్ చదవాలి. an actor prepares ఆయన దాంట్లోకి వెళ్ళి క్యారెక్టర్ బిల్డ్స్ డైరెక్టర్స్ కట్ అంటే బుక్స్ ఉంటాయి ఆయన రాసినవి. అంటే అది రష్యాలో రాసింటే ఎప్పుడో 100 years అయింది అది. దాన్ని వాళ్ళు ఇంగ్లీష్లో మార్చి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. చాట్ల శ్రీరాములు గారు అని డిక్షన్లో వారిని మించిన వాళ్ళు లేరు ఎవరైనా కానీ. మనకు నాగార్జున గారు కానీ ఇంకా ఏ తరమైనా చాట్ల శ్రీరాములు గారిని పిలిపించుకొని వాయిస్ ఎట్లా త్రో చేయాలి, డైలాగులు ఎట్లా చెప్పాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఒత్తి పలకాలి. సో అటువంటి పెద్ద మనిషి. ప్లస్ ఎంవి రఘు గారు అంటే మన తెలుగు ఇండస్ట్రీకి హ్యాండిక్యామ్స్ ఇవి లేనప్పుడు, అది స్టడీ క్యామ్ లేనప్పుడు పెద్ద కెమెరా యారీ కెమెరాని పట్టుకొని ఆయన అన్వేషణ అనే సినిమా చేసినారు. అదే దాదాపు 20 kgs ఉంటాయి. అది పట్టుకొని ఆ ఎఫెక్ట్ ఏది మన హ్యాండిక్యామ్ స్టడీ క్యామ్ ఎఫెక్ట్ ఇచ్చినాడు ఆయన. కల్లు రఘు అంటారు ఆయనను. వాళ్ళు ముగ్గురు ఎవరు నాకు దగ్గర నేర్పించారు. సో ఐఎమ్ ప్రొడక్ట్ ఆఫ్ వాళ్ళ ముగ్గురు. ఇప్పుడు నేను ఏమన్నా సక్సెస్ అయినా వాళ్ళ ముగ్గురు వల్లనే నేను సక్సెస్ అయినట్టు. సార్ ఇప్పుడు వచ్చే యూత్కి ఒకవేళ ఖచ్చితంగా అంటే యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ. మీరు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదువుతారా లేదా? మీరు కామర్స్ చేయాలంటే బీకామ్ చేస్తారా లేదా? మీరు చేయకుండా రాలేదు. ప్రాక్టీస్ మీద వస్తారంటే అది టైం పట్టుద్ది. మీరు ఇన్స్టెంట్గా క్యారెక్టర్ను మీరు అంటే డైరెక్టర్లను మీరు సాటిస్ఫై చేయాలంటే 100% యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్, స్టడీ ఉండి ఆ శాస్త్రం నేర్చుకుంటే కానీ నువ్వు రాలేరు. 100% కావాల్సిందే. ఇప్పుడు ఎవరికి టైం లేదు. 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో సక్సెస్ అవుతుంటే ఎవరు ఆగరు. బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ అంటే 100% రాగానే సక్సెస్ కావాలనుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోగానే సాఫ్ట్వేర్ కావాల్సిందే. ఆ టైపు నువ్వు ఇండస్ట్రీలో రావాలంటే యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని రావాలి. అంటే అది కూడా అథెంటిక్గా ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఉన్న కోర్సును చెప్పేటోళ్ళ దగ్గరనే ఉండాలి. నార్మల్గా ఏదో గాలి మాటలు చెప్తుంటే కుదరదు. అది అంటే చెప్తే మీరు సర్టిఫికేట్ తీసుకొని రావచ్చు, కానీ మీ పర్ఫార్మెన్స్ విల్ టెల్ అదర్స్ మీరు ఆర్టిస్టా కాదని. ఇప్పుడు వచ్చేటోళ్ళకు 100% శాస్త్రం తెలిసి ఉండాలా, ఓపిక ఉండాలి, ఈ రెండు ఉండాలి. ఇంత తెలిసి నేను స్టిల్ ఐఎమ్ స్ట్రగులింగ్ బికాస్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా మనల్ని కొద్దిగా పుల్ చేస్తుంది. మనం కొత్త రూట్లో వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ సో మెనీ. నువ్వే క్లీన్ చేసుకుంటే పోవాలి రోడ్డు. అందరు పోయే రోడ్లో పోతే అది నీకు ఎప్పుడు క్లీనే ఉంటుంది. నువ్వు ఒక కొత్త రోడ్లోకి పోతున్నావు అంటే ఆ రోడ్ను నువ్వే ముళ్ళులు తీసుకోవాలి, రాయి రప్పలు అన్నీ చేసుకుంటూ పోయేసరికి ఇట్ టేక్స్ టైం. బట్ ఆ రూట్ మాత్రం యూ విల్ గెట్ సక్సెస్. అట్లా.